నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. ఈ వీడియోలో పెసరపప్పు ఉక్కిరి తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని 2 కప్పుల నీరు పోసి స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. మరొక గిన్నెలో 1 కప్పు తాటి బెల్లం తీసుకుని అందులో ఇంకో కప్పు నీరు పోసి తాటి బెల్లం కరిగే వరకు స్టవ్ మీద ఉంచి కరిగిన తర్వాత దించేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి తురుము తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇందులోనే ఒక 3 యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకొని మరొక కప్పులో పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె ఉంచుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇందులో 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసి బాగా వేయించుకోవాలి. బొంబాయి రవ్వ వేగిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని, కొబ్బరి పౌడర్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికిన పెసరపప్పుని ముద్దకాముతో బాగా ఎనుపుకోవాలి. ఈ మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న పెసరపప్పుని గిన్నెలో వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ మిక్స్చర్ అంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. బాగా దగ్గర పడింది అనుకున్న తర్వాత మనం ముందుగా కరిగించుకున్న తాటి బెల్లాన్ని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. నెయ్యి వదిలే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. నెయ్యి వదిలింది అనుకున్న తర్వాత దీన్ని చల్లారనిచ్చి 1 కప్పులోకి తీసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.